పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై నుండును. ఒక పెద్ద వల సముద్రంలో పడింది. అది మంచి చెడు చూడలేదు, అన్నింటినీ కూడగట్టింది. ఈ ప్రపంచం కూడా అలాగే కాదా? ప్రలోభాలు, ఒత్తిళ్ళు, సోషల్ మీడియా మనల్ని చుట్టుముడుతున్నాయి. ఒక యువకుడు రాత్రి ఒంటరిగా ఫోన్ వెలుతురులో జీవితం గడుపుతున్నాడు. లైకులున్నాయి కానీ శాంతి లేదు. ఫాలోవర్స్ ఉన్నారు కానీ దిశ లేదు. జీవితం ఒక సముద్రం. కొన్ని రోజులు ప్రశాంతం, కొన్ని రోజులు తుఫాన్, కానీ ఒక రోజు వలలాగబడుతుంది. వల నిండిపోయింది. మంచి చేపలు, చెడు చేపలు అన్నీ కలిసి ఉన్నాయి. అలాగ బయటకందరూ ఒకేలా కనిపిస్తారు, కానీ లోపలి స్వభావమే అసలైన సత్యం. మత్స్యకారులు కూర్చున్నారు, మంచిని ఒకవైపు, చెడును మరోవైపు. యేసు చెప్పారు, ఒకరోజు నిత్యమైన వేరు చేయడం జరుగుతుంది. నేనెవరిగా మారుతున్నాను? నేనెవరిగా మారుతూ? స్నేహితుల నవ్వుల్లో కూడా అతని హృదయం ఖాళీగా ఉంది. ప్రసిద్ధి జీవితం కాదు, లక్ష్యం లేకుండా జీవించడం ప్రమాదం. యేసు మాటలు అతని మనసులో మోగాయి. పరలోక రాజ్యం నిత్యజీవం, వలశిక్ష కాదు, సిద్ధతకు పిలుపు. ఒక స్వరంతో ఇప్పుడే ఆనందించు, మరో స్వరం నిత్యాన్ని ఆలోచించు. యౌవనం శాశ్వతం కాదు, నిర్ణయాలు మాత్రం శాశ్వత ఫలితాలిస్తాయి. అతను ఫోన్ మూసేశాడు, బైబిల్ తెరిచాడు, మత్తయి సువార్త 13:49 చదివాడు. యుగాంతంలో అలాగే జరుగును. ఆ మాటలు అతని హృదయంలో అగ్నిలా రగిలాయి. అతనికి ఒక దృశ్యం కనబడింది. వెలుగు చీకటిని విడదీస్తోంది. దేవదూతలు వేరు చేస్తున్నారు. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు రేపటి నిత్యాన్ని నిర్ణయిస్తాయి. ఉదయం సూర్యోదయంతో లేచాడు, మోకాళ్లపై వంగి ప్రార్థించాడు. ప్రేరణ భావోద్వేగం కాదు, అది క్రమశిక్షణ. అతను తన పరిసరాలను మార్చుకున్నాడు. ఆత్మీయంగా ఎదగడానికి సహాయపడేవారిని ఎంచుకున్నాడు. పోలికలు తగ్గాయి, ప్రోత్సాహం పెరిగింది. పాత అలవాట్లు మళ్లీ పిలిచాయి, కానీ అతను నిలబడ్డాడు. బలమైన యువత పరిపూర్ణులు కాదు, నిబద్ధత గలవారు. రోజురోజుకీ మార్పు స్పష్టమైంది. ఆత్మవిశ్వాసం పెరిగింది. స్వభావం నిశ్శబ్దంగా నిర్మించబడుతుంది. ఇతరులు అడిగారు కారు, నీలో ఏదో ప్రత్యేకముంది. వెలుగు దాచలేం, అది ప్రకాశిస్తుంది. ఒకప్పుడు చిక్కుకున్న యువకుడు ఇప్పుడు పిలువబడిన నాయకుడు. ఒకరోజు వల తీరానికి లాగబడుతుంది. నీ జీవితం కూడా ఒకరోజు దేవుని ముందు నిలబడుతుంది. ఆ రోజు నీవెక్కడ నిలబడతావు? పరలోక రాజ్యం వలవలి ఉంది, మనమందరం అందులోనే ఉన్నాము. కానీ ఈరోజు ఆతో నీ నిర్ణయం నీ నిత్యాన్ని నిర్ణయిస్తుంది. యౌవనాన్ని వృధా చేయకు. తాత్కాలిక ఆనందం కోసం నిత్యాన్ని కోల్పోవద్దు. ఇప్పుడే నిర్ణయం తీసుకో, నిత్యాన్ని ఎంచుకో, దేవుని రాజ్యాన్ని ఎంచుకో. ఈ వీడియో నీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.